దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక దైవ వాక్యాన్ని మనం కొన్ని నిమిషాలు ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాలు చదువుతాను చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 9 వచనాలు చదువుతాను చూడండి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే గాని నాటువనులోనైనను నీళ్లు పోయేవానను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతివాడును తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొనును. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి జీవము గల తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. చదువుకున్న వాక్యాన్ని దీవించండి. కొద్ది సమయం, క్లుప్త సమయం మీరు మాతో మాట్లాడమని, మీ యొక్క వాక్యం మా హృదయాలకు గ్రహింపు, దిద్దుబాటు, క్షేమం కలిగించినట్లుగా సహాయం చేయమని యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో మీ అందరు వాక్యాన్ని గ్రహించాలంటే మొదటి 2, 3 వచనాల్లో కొన్ని మాటలు చెప్తాను చూడండి. సంఘములో ఆత్మ సంబంధులైన వారు ఉన్నారండి. మొదటి వచనం, సంఘములో ఎలాంటి సంబంధులు ఉన్నారో చెప్పండి? ఆత్మ సంబంధులు. తర్వాత సంఘములో ఎలాంటి వారు ఉన్నారంటే 3వ వచనం, క్రీస్తునందు పసిబిడ్డలు. ఎలాంటి వారు ఉన్నారు చెప్పండి? ఒకటి ఆత్మ సంబంధులు, రెండవది పసిబిడ్డలు ఉన్నారు. తర్వాత 3వ వచనం చూడండి, శరీర సంబంధమైన మనుషులు ఉన్నారండి. ఎలాంటి మనుషులు ఉన్నారు? శరీర సంబంధమైన మనుషులు ఉన్నారు. తర్వాత 4వ వచనంలో ప్రకృతి సంబంధమైన మనుషులు ఉన్నారండి. ప్రకృతి సంబంధమైన మనుషులు. మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళందరూ ఎక్కడున్నారు? సంఘములు ఉన్నారు. వెరీ గుడ్. వీళ్ళందరూ ఎక్కడున్నారు? సంఘములో ఉన్నారు. సంఘం అంటే క్రీస్తు రక్తము చేత కొనబడిన, కడగబడిన, పవిత్రపరచబడిన, పిలువబడిన, అనుసరిస్తున్న, నడుచుకొనుచున్న, కట్టబడుచున్న, నింపబడుచున్న సంఘం. సంఘములో ఎవరున్నారంటే కొందరి గురించి చెప్తున్నాను. ఏ సంబంధులు వాళ్ళు? ఆత్మ సంబంధులు. మొదటి వచనం చదువుతున్నాను. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడకపోతే శరీర సంబంధమైన మనుషులేని క్రీస్తు నందు పసిబిడ్డలు. ఏ బిడ్డలు చెప్పండి? క్రీస్తు నందు ఏ బిడ్డలు? పసిబిడ్డలు. పసిబిడ్డలకి ఏం తెలియదు చెప్పండి? మాయ తెలియదు, మర్మం తెలియదు, మంచితనం తెలియదు, చెడుతనం తెలియదు, కష్టం తెలియదు, సుఖం
తెలియదు, ఆదరణ తెలియదు, ఆరోగ్యం తెలియదు, ఏది తెలియదు. వాళ్ళు ఏ బిడ్డలు చెప్పండి? కళ్ళ కపటం లేని వారు ఎవరు చెప్పండి? పసిబిడ్డలు. ఆత్మ సంబంధులు ఉన్నారు, పసిబిడ్డలు ఉన్నారు. 2వ వచనం, అప్పటిలో మీకు బలం చాలకపోయినందున పాలతోని మిమ్మల్ని పెంచితిరి గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. ఈ పెంచడంలో 2 రకాల ఆహారం ఉందండి. ఒకటి పాలు అన్నాడు, రెండవది ఏమన్నాడు చెప్పండి? అన్నం. పాలేమో దరిదాపు 4 ఏళ్ల వయసు నుండి 90 ఏళ్ల వయసు వరకు ఉన్నవారు తాగుతారు కదా. అన్నము బలమైన ఆహారమేమో 3 ఏళ్ల వయసు నుండి 0 వయసు వాళ్ళు తింటారా చెప్పండి? అట్లా ఏరు. పాలు తాగేవారు పసిపిల్లలు. పాలు తాగేవారు ఎవరు చెప్పండి? పసిపిల్లలు. మరి ఆహారం తినేవారు ఎవరు? పసిపిల్లలు కాదు, పెద్దవాళ్ళు. ఇప్పుడు 3వ వచనం, మీలో అసూయ ఉంది, కలహాలు ఉన్నాయి. ఒకటి అసూయ ఉంది, రెండవది ఏమున్నాయి అన్నట్టు చెప్పండి? కలహాలు ఉన్నాయి. కనుక మీరు ఆత్మ సంబంధమైన మనుషులా? కాదు. ఏమన్నది చెప్పండి? శరీర సంబంధమైనటువంటి మనుషులే అన్నాడండి. ఆత్మ సంబంధమైన మనుషులు ఎవరు, శరీర సంబంధమైన మనుషులు ఎవరో పౌలు చెప్తున్నాడు. 4వ వచనం, ఒకడు నేను పౌలు వాడని అంటున్నాడు, మరొకడు నేను అపోల్లో వాడని అంటున్నాడు. ఈ పౌలు వాడు అపోల్లో వాడని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఇంకొక రకమైన వాళ్ళు. వాళ్ళు ఎలాంటి వారు చెప్పండి? ప్రకృతి సంబంధమైన మనుషులు. ఇప్పుడు 1వ అధ్యాయంకి రండి, 12వ వచనం, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొక వ్యక్తి నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. ఇక్కడ బ్యాచెస్ ఆఫ్ 4 చూస్తున్నాం. ఒకళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పండి? నేను పౌలు వాడను, ఎందుకంటే అందరికంటే ఎక్కువ గొప్ప సేవ చేసింది ఎవరు? పౌలు. నేను పౌలు వాడను అంటున్నారు. మరొక వ్యక్తి ఏమంటున్నాడు? పౌలుకు ఏం తెలుసయ్యా, విద్వాంసుడు అయినటువంటి అపోల్లోకు బాగా తెలుసు కదా, నేను అపోల్లో వాడను అంటున్నారు. 3వ వ్యక్తి ఏమంటున్నారు చెప్పండి? నేను కేఫా వాడను. అసలు ప్రభు శిష్యులు 12 అయితే పేతురు గొప్పవాడు, ఈ బండ మీద నా సంఘం కట్టుదును, పాతాళలోక ద్వారాలు దాని ఎదురు నిలవనేరవు, పరలోకపు యొక్క తాళం చెవి నేను నీకు ఇస్తున్నాను, నీవు బంధించిన వారు బంధింపబడతారు, నీవు విప్పబడిన వారు విప్పబడతారు కనుక అని చెప్పినటువంటి వాడు ప్రభు పేతురుతో చెప్పాడు కదా, కనుక నేను కేఫా వాడనని అంటున్నారు. ఇదంతా కాదు అని మరికొందరు ఏమంటున్నారు? మేము క్రీస్తు వారం, మాకు పౌలు తెలియదు, మాకు అపోల్లో తెలియదు, మాకు కేఫా తెలియదు, మాకెవరు తెలుసు? క్రీస్తు తెలుసు అంటున్నారు. ఇలాంటి బ్యాచెస్ అంతటిని ఏ సంబంధులు అంటారు చెప్పండి? వెరీ గుడ్, ప్రకృతి సంబంధులు. ప్రకృతి సంబంధులు అని చెప్తున్నాడండి. 4వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. 4వ అధ్యాయం 6వ వచనంలో, సహోదరులారా, మీరు మమ్మల్ని చూసి లేఖనములందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదు అని నేర్చుకొని మీరొకని పక్షముగా మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు. మరొకసారి అవుతున్నాను చూడండి. సహోదరులారా,
మీరు మమ్మను చూసి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమునగా మరొకని మీద ఉప్పొంగకుండానట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీద అపోల్ల మీద పెట్టుకొని సాదృశ్యముగా చెప్పుచున్నాను. ఏంటి చెప్పండి? సాదృశ్యం. ఇప్పుడు మళ్ళీ 2వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను చూడండి. లేక 3వ అధ్యాయం 21వ వచనం, 3:21 కాబట్టి ఎవడును మనుష్యుల యందు ఏం పడద్దు చెప్పండి. ఇప్పుడు పేతురైనా మనుషుడే, అపోల్లో అయినా మనుషుడే, తర్వాత ఇంకెవరు చెప్పండి? పౌలైనా మనుషుడే. ఈ మనుషుల మీద ఏం పడద్దు చెప్పండి? అతిశయపడద్దు అని వాక్యం చెబుతుంది. సమస్తమైన మీవి 22వ వచనం, పౌలైనను అపోల్లైనను కేఫాయినను లోకమైనను జీవమైనను మరణమైనవి ప్రస్తుతమైన ఉన్నవి గాని రాబోచున్నవి గాని సమస్తము మీవే. మీరు ఎవరి వారు? అపోల్లో వారు కారు, పేతురు వారు కారు, ఇంకెవరు? కేఫా వారు కారు. ఎవరి వారు చెప్పండి? మీరు క్రీస్తు వారు. క్రీస్తు ఎవరి వాడు? దేవుని వాడండి. ఇప్పుడు మనం అందరం చెప్తాం, మనం ఎవరి వారం? యేసు క్రీస్తు వారం. మరొకసారి మీకు అర్థం కావడానికి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం చూడండి, లేక 26వ వచనం నుండి కూడా చదవాలి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపు చూడి, లోకరీతిన మీకు జ్ఞానం లేదు, మీరు గరులైన వారు కాదు, గొప్ప వంశములో పుట్టలేదు. 27వ వచనం, ఏ శరీరం కూడా దేవుని ఎదుట ఏం పడద్దు? అతిశయపడొద్దు. మనం ఎవరో చెప్తున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచడం లోకములో మనం ఎవరం చెప్పండి? వెర్రివారం. బలవంతులైన వారిని సిగ్గుపరచడం లోకములో బలహీనమైనటువంటి వారం. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారం, తృణీకరింపబడిన వారం, ఎన్నిక లేని వారము మనలను దేవుడు ఏం చేసుకున్నాడు చెప్పండి? ఏర్పరచుకొని ఉన్నాడు. మనం ఎవరమంటే అసలు వీఆర్ వీకెండ్స్ అండి. మనం చాలా బలహీనులం, తృణీకరింపబడిన వారం, వెలివేయబడినటువంటి వారం, ఎన్నిక లేనటువంటి వారం. దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు 30వ వచనం అత్యంత ప్రాముఖ్యమైనది. అయితే ఆయనగా మీరు క్రీస్తునందున్నారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? క్రీస్తు వారమై ఉన్నాం. రెండవది క్రీస్తునందు ఉన్నామండి. మనం ఎవరం? క్రీస్తు వారం. మనం కేఫా వారం కాదు, అపోల్లో వారం కాదు, పౌలు వారం కాదు. మనం క్రీస్తు వారమై ఎవరి యందున్నాం? క్రీస్తునందున్నాం. మనం జ్ఞానులము కాదు, గొప్ప వంశానికి సంబంధించినటువంటి వారం కాదు, ఎన్నికైన వారం కాదు. మనం ఎవరమో ఫస్ట్ మనం ఆలోచన. వెర్రోళ్ళం. ఎవరు చెప్పండి? వెర్రివారం, తృణీకరింపబడిన వారం, నీచులం, ఎన్నిక లేని వారం. దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు చెప్పండి? ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విషయంలో ఇప్పుడు మనం ఎవరంటే ఆత్మ సంబంధులం. ఒకప్పుడు పసివారం. ఒకప్పుడు ఎవరు చెప్పండి? పసివారం. ఇప్పుడు పసివారం కాదు. ఎబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చూడండి. ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ
హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నా చూడండి. ఇందును గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట అనేది కష్టం అన్నాడండి. 12వ వచనం, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను అని చెప్తున్నాడండి. 12వ వచనం చివరి లైన్లో, మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినువారు కారు అన్నాడండి. పాలు త్రాగవలసిన వారే, బలమైన ఆహారం తినేవారు కారు అని చెప్తున్నాడు. 13వ వచనం చూస్తున్నాను, మరియు పాలు త్రాగు ప్రతివాడు యవనస్తుడు కాదండి. ఎవరు? శిశువు. ఈ శిశువు ఎవరు అంటే నీతి వాక్య విషయంలో అనుభవ జ్ఞానం లేనివాడండి. నీతి జ్ఞాన విషయములు అనుభవమైనటువంటి వాక్యం, దాంట్లో అనుభవం లేనటువంటి వ్యక్తి పాలు తాగాల్సినటువంటి వాడుగా చూస్తున్నాం. 14వ వచనం, వయసు వచ్చిన వారు అభ్యాసం చేయాలి. అభ్యాసం ఫస్ట్ మాటలు నేర్చుకుంటారు, నడక నేర్చుకుంటారు, మాటలు నేర్చుకుంటారు. అది సరిపోతుందా? పరిగెత్తడం నేర్చుకుంటారు, డ్రెస్ రేసులు నేర్చుకుంటారు, స్కూల్కి వెళ్ళడం నేర్చుకుంటారు, అక్షరాభ్యాసం నేర్చుకుంటారు, క్రమశిక్షణ నేర్చుకుంటారు, చదువుల్లో పాస్ అవుతారు, డిగ్రీలు పట్టాలు పుచ్చుకుంటారు, ఉద్యోగాల వేటలో ఉంటారు. ఇప్పటి వరకు తల్లిదండ్రులు వాళ్ళని పెంచింది కదా, ఇప్పుడు వాళ్ళే తల్లిదండ్రులను కుటుంబాన్ని పోషించే వారుగా ఉంటారు. ప్రయోజనకరమైనటువంటి కార్యాలు చేస్తారు. ఆత్మీయ విషయం కూడా అలాంటిదే అండి. ఆత్మీయ విషయం కూడా అలాంటిదే. 13వ వచనంలో చూస్తున్నాం, మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే గాని నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడై ఉన్నాడు. 14వ వచనం, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును అన్నాడండి. సంఘంలో చిలిపి చేష్టలు కాదు, సంఘముతో అల్లరితో కూడిన ఆటపాటలు కాదు, సంఘములో త్రాగుబోతుల విందులు కాదు, సంఘములో దూషణ కాదు, సంఘములో అల్లరి కాదు, సంఘములో అసూయ కాదు, సంఘములో ద్వేషం కాదు, సంఘములో కపటం కాదు, సంఘములో క్రోధం కాదు. దేవుని సంఘం అనేది ఒక వ్యవసాయం, ఒక వ్యవసాయం లాంటిది. గలతీయులకు రాసినటువంటి పత్రిక, ఇది కూడా మీరు మనసులో పెట్టుకోనండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చూడండి. కాబట్టి మనం విశ్వాసము మూలమున నీతిమంతులుగా తీర్చబడి క్రీస్తు వద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు ఒకప్పుడు ఏ శిక్షకుడు అయింది చెప్పండి? బాల శిక్షకుడు. దయచేసి ఒక మాట వినండి, ఇప్పుడు అది కనిపిస్తలేదండి. నా దినాల్లో కూడా బాలశిక్ష ఉండే. ఏ శిక్ష? బాలశిక్ష. అమ్మ వినబడుతుందా మీకేమన్నా? ఏ శిక్ష ఉండే? బాలశిక్ష. ఎంత పుస్తకం అంటే గింత పుస్తకం అండి. ఏ శిక్ష?
బాలశిక్ష. వాళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత, గుణితాలు వచ్చిన తర్వాత, ఒత్తులు వచ్చిన తర్వాత, ఒకటో తరగతి కాదు ఆ మనిషి ఏ శిక్షకుడు? బాలశిక్ష. ఆ అలక, పా పలక, బా బలపం, ఈ ఇల్లు, ఈ ఈగ, ఓ ఉడత, రు ఋషి, ఎలుక, ఐరావతం, ఆనందం, ఇట్లా ఇట్లా ఇవన్నీ ఆళ్ళతోని రవతి వరకు ప్రతీది వచ్చేటట్లు, తర్వాత గుణితాలతో కూడా వచ్చేటట్లు, ఒత్తులతో కూడా వచ్చేటట్టు, విసర్గలు. మీకు విసర్గ అంటే తెలుసో తెలియదు? విసర్గ, అరసున్న, సున్నా, అరసున్న, సున్నా, విసర్గ, వీటిని నేర్పించేవారండి. ఇవన్నీ ఏంటి? ఏ శిక్షకుడు? బాలశిక్షకుడు. బాలశిక్షలో 30 సంవత్సరాలు బాలశిక్షణ అవుతారా? బాలశిక్ష అయిపోయిన తర్వాత ఏ తరగతి చెప్పండి? 1వ తరగతి స్టెప్ పెరగాలి. తర్వాత ఏంటిది? 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి. మాకు 7th క్లాస్లోనే బోర్డ్ ఎగ్జామ్ ఉండేనండి. బోర్డ్ ఎగ్జామ్ 7th క్లాస్లోనే బోర్డ్ ఎగ్జామ్ ఉంటుండే. తర్వాత ఏంటి చెప్పండి? ఎస్ఎస్సి 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్, డిగ్రీ బోర్డ్ ఎగ్జామ్. ఇతనే ప్రభునందు ప్రియులారా, విశ్వాసంలో కూడా తరగతులు ఉన్నాయి. ఆత్మీయతలో కూడా ఏమున్నాయి చెప్పండి? తరగతులు ఉన్నాయి. సేవలో కూడా ఏమున్నాయి చెప్పండి? తరగతులు ఉన్నాయి. తరగతుల ప్రకారంగా మనము ఎదగవలసినటువంటి అవసరం ఉంది. ఇక మనం చదువుకున్నటువంటి వాక్యం దగ్గరికి వస్తాం. 3వ అధ్యాయం రండి. 3వ అధ్యాయం లేక 2వ అధ్యాయంలో ఒక వచనం చెప్పి నేను ఇక్కడికి వస్తాను. చూడండి, 13వ వచనం చూడండి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక, మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక, మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరితూగాలండి. ఏవి ఆత్మ సంబంధమైనవి, ఏవి శరీర సంబంధమైనవి? దానికి దీనికి సరిదూసే దాన్ని ఏమంటారంటే తక్కడ, తులాభారం, వేపిడిచి అంటారు, ధర్మకాంట అంటారు. ఇవేం చేయాలి చెప్పండి? సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైనటువంటి సంగతులతో తూచాలి. శరీర సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతో తులాభారం వేయద్దు. ఆత్మ సంబంధమైన సంగతులతో తులాభారం వేయాలండి. 13వ వచనం, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను తరచూస్తూ ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి, ఆత్మ మాటలను ఏం చేస్తాడు చెప్పండి? నేర్పుతాడు. ఆత్మ నేర్పుతాడు. దేవుని ఆత్మ దగ్గరికి మనం చేరి రావాలి. దేవుని ఆత్మ దగ్గరికి వస్తే దేవుని ఆత్మ మనకు నేర్పుతాడు. పదమూడవ వచనం చూడండి. ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుతున్నాము. 14వ వచనం, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడండి. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ సంబంధమైన విషయాలను ఆ వ్యక్తి అంగీకరింపడు అని రాయబడిందండి. తర్వాత 14వ వచనంలో అతనికి ఆత్మ సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన సేవ, ఆత్మ సంబంధమైనటువంటి పునాది, ఆత్మ సంబంధమైనటువంటి మాటలు ఎట్లుంటాయి అంటే వెర్రితనంగా ఉంటాయి. వెర్రితనం. అవి ఆత్మ అనుభవం చేతనే, ఆత్మములో కూడా అనుభవము కావాలి. ఆత్మ అనుభవం.
ఆత్మ అనుభవం, ఆత్మను పొందడం వేరు, ఆత్మ కార్యాలు చేయడం వేరు. ఆత్మ అనుభవం చేత వివేచింపదగును గనుక ఈ శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన బాలరిక చేష్టల్లో ఉన్నటువంటి వారు నేర్పుతో కూడినటువంటి విషయాలను అంగీకరించరు అని ఉందండి. ఇక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి ఎలాగుంటాడు? 15వ వచనం, 2:15 వచనం. ఆత్మ సంబంధమైన వాడు అన్ని విషయాలను వివేచిస్తాడండి. వివేచన 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 ఆత్మ సంబంధమైనటువంటి పనులను, ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలను చేసేటప్పుడు ఏమవుతామంటే వివేచన, విజ్డమ్, వివేచన. అతడు ఎవరి చేత నేను వివేచింపబడడు. 16వ వచనం చదువుతున్నాను. ప్రభు మనస్సు ఎరిగి బతుకుతాడండి. ప్రభు మనసు ఎట్లుంది, నా మనసు ఎట్లుంది? ప్రభు మనస్సు ఎరిగి బ్రతకడం. ఏ సంబంధమైన మనిషి? ఆత్మ సంబంధమైనటువంటి మనుషుడు. ఆత్మ అనుభవ జ్ఞానం చేత బ్రతుకుతాడు. తర్వాత ఏంటంటే ప్రభు మనస్సు ఎరిగి మనకు బోధించేవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు గలవారం. ఏ మనస్సు ఉంది చెప్పండి మనకు? క్రీస్తు సంబంధమైన మనస్తత్వము కలిగినటువంటి వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి అండి. శరీర సంబంధి కాడు, పసిపిల్లల స్వభావం పోలినవాడు కాడు, ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు కాడండి. ఈ మనుషుడు ఏ మనుషుడు? ఆత్మ సంబంధమైన మనుషుడు. ఇక 6వ వచనంలో నేను నాటి తిని అపోలో నీళ్లు పోసాను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. ఈ మాట కూడా నేను చెప్పి ముగించాలనుకుంటున్నాను. ఎవరు పని చేసినా పని చేసే వాళ్ళలో ఏం లేదండి, ఒకటి ప్రయాసం ఉంది. ప్రయాసపడే మనస్సు ఉంది, అది క్రీస్తు మనస్సు. కానీ ప్రయాసపడిన తర్వాత వృద్ధి కలగజేసేవాడు ఎవరు? దేవుడేనండి. అందుగురించే పౌలు ఏమంటున్నాడంటే 6వ వచనంలో నేను నాటి తిని అపోలో నీళ్లు పోసిన వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. వృద్ధి కలగజేసేవాడు ఎవరు చెప్పండి? దేవుడు. పని ఎవరిది? దేవుడు. పిలిచిన వాడు ఎవరు? దేవుడు. వరం ఇచ్చిన వాడు ఎవరు? దేవుడు. ప్రయాసపడే మనసు ఇచ్చిన వాడు ఎవరు? దేవుడు. వృద్ధి కలగజేసిన వాడు ఎవరు? దేవుడేనండి. ఇప్పుడు 7వ వచనం, కాబట్టి వృద్ధి కలగజేయి దేవుళ్ళలోనే కానీ నాటు వాళ్ళలో కానీ నీళ్లు పోసే వాళ్ళలో ఏమీ లేదన్నాడండి. మనలో ఏం లేదు చెప్పండి? ఏమీ లేదు. వీఆర్ నథింగ్ అబౌట్ ఇన్ ద మినిస్ట్రీ. మనం ఏంటంటే మనం ఏమి కాదండి. ఒకసారి మనం అనుకోవాలి, ప్రభువా నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రం, నీ పనిలో సాగే మనసు ఇచ్చినందుకు స్తోత్రం, నా హృదయం మార్చినందుకు నీకు స్తోత్రం, అనేకులను ప్రభు చెంతకు చేర్చేటువంటి వివేచనాత్మకమైనటువంటి దృక్పథం ఆలోచించినందుకు దేవా నీకు స్తోత్రం, సమకూర్చేటువంటి వరం నాకు ఇచ్చినందుకు స్తోత్రం. తర్వాత 9వ వచనం చూడండి. మేము దేవుని జత పనివారం అండి. జత పని. అమ్మ ఒకసారి వింటారా? దేవుని సంఘంలో ఏ పని ఉండాలి చెప్పండి? మళ్ళీ 9వ వచనం, మేమును దేవుని జత పని. జత 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 జత. ఇంతకంటే ముందు పూర్వం అందరూ అల్పట అయితే ఏమందరూ చెప్పండి? దాపట. ఒకటి దాపట ఉంటే మళ్ళీ ఏం కావాలి? అల్పట కావాలి. 2 అల్పట నలై, 2 దాపట నడై. అల్పట ఉండాలి. ఎట్లుండాలి చెప్పండి? దాపట. అల్పట దాపట కలిపితే ఏమంటారు చెప్పండి? దాన్ని జత అంటారు. దేవుని పనిలో ఏది అవసరం అంటే జతలుగా పని చేయాలండి. జతలుగా పని చేయాలి.
ప్రభునందు ప్రియులారా, దేవుని పని జాతతో కూడా పని చేయవలసినటువంటి అవసరత ఉంది. 8వ వచనం, నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది, ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది ఏం పుచ్చుకుంటాడు చెప్పండి? బహుమానాలు ఉన్నాయి. ప్రభు పని చేస్తే బహుమానం ఉంది, జీతం ఉందండి. ఆనరోర్యం ఉంది. జీతం అంటే తక్కువ, ఆనరోర్యం ఉందండి, గౌరవ వేతనం ఉంది, బహుమానాలు ఉన్నాయి. ప్రభు పని మనం చేసే వారంగా ఉండాలండి. ఈ వాక్య భాగం చదివి ముగిస్తాను చూడండి. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహం. పని చేసే వాళ్ళము ఏం చేయాలంటే దేవుని వ్యవసాయం చేయాలి, దేవుని గృహాన్ని కట్టాలి. దేవుని వ్యవసాయం ఏంటి? దుర్మార్గుని, దుష్టుని, భ్రష్టుని, నీచుని, అవిధేయుని, అక్రమకారుణ్ణి, దొంగను, లోబిని, నరహంతకుణ్ణి, వ్యభిచారిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త అందించి యేసు ప్రభు శిలువను గురించి చెప్పి వారిలో రిపెంటెన్స్, మారు మనసు కలిగినప్పుడు పశ్చాత్తాప హృదయంతో ప్రభు సన్నిధిలో వారిని ఒప్పుకోలు చేసి ప్రభు దగ్గరికి తీసుకురావడం ముఖ్యత్తైతే, ప్రభులో పెంచడం ఏంటంటే అది గృహం. బయటకు వెళ్ళి ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చేదాన్ని వ్యవసాయం అంటారు. దేవుని సంఘములో వారిని పెంచేది ఏమంటారు? దేవుని గృహం అంటారు. 2 పనులు మనకు, 2 బాధ్యతలు అప్పగింపబడ్డాయి ప్రభునందు ప్రియులారా. బయటకు వెళ్ళి నశించిపోయే ఆత్మను తీసుకొని రావడం వ్యవసాయం అయితే, దేవుని సంఘములో కట్టడం అది గృహం. అంటే ఎన్ని పనులు రావాలి? పనివానికి ఎన్ని పనులు రావాలి చెప్పండి? ఫస్ట్ నాకు చెక్కలు మన ఏంటి అన్ని కుంచెలు కోసి ఇడిచిపెడతారు చూడండి. వాన కొట్టంగానే ఆ దున్నుడు వస్తుంది, కానీ నాకు ఇత్తనం వేసే దున్నుడు రాదు. నడుతుందా? ఇత్తనం వేసే ఆ దున్నుడు ఎట్లా దున్నచ్చు? ఫస్ట్ ఇత్తనం వేసే దున్నుడు కావాలి. ఒకసారి ఏం చేస్తారు చెప్పండి? అడ్డం దుంటారు, ఒకసారి ఏం చేస్తారు చెప్పండి? పొడి దుంటారు. అది ఎట్లయినా వెళ్ళిపోతుంది. కానీ ఇత్తనం వేసి దున్నడం అది వేరు, విత్తనం వేసి దున్నడం రావాలి. విత్తనం వేసి దున్నడమే కాదంటే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఈ మడి ఆ మడి ఎట్లుండాలో ఇట్లా నిజాన వేసి అచ్చుదోసుడా దాన్ని ఏమంటారు చెప్పండి? ఇక ఇతరులను వేసినాం, రేపు నీళ్లు కట్టాలి, వర్షము లేట్ అవుతుంది, నీళ్లు కట్టాలి. ఇప్పుడు ఏం చేయాలండి? కోండ్రలు వేసేదా? మా దిక్కు కోండ్రలు అంటారా ఏమంటారా చూడండి. అది ఏం చేయాలంటే చక్కగా వేసుకుంటూ పోవాలి, మళ్ళీ ఇట్లా రావాలి. ఎనుకోటోళ్ళు అందరూ అదేంటండి ఈ మన పార లాంటివే, కానీ ఎట్లాంటి కొండ్లు లాంటివి ఉంటాయి చూడండి. దాంతో ఏం చేయాలి? అచ్చు తోయాలి. అచ్చు తోసినాయి అనుకోండి, మీదికి పసుపు తేలింది, మక్కలు తేలి ఇడిచిపెట్టాలి. కాకులు వచ్చి తీసుకుపోవా, ఒకళ్ళు వచ్చి దాన్ని ఏం చేయాలి? లోపల పెట్టాలి. తర్వాత 3 రోజులు 4 రోజులు ఎండిందా, ఎట్లా మొలక వచ్చిందా, మొలక రాలేదో చూడాలి. తర్వాత గడ్డి వచ్చింది తీసేయాలి. అదే సమయంలో ఎండిపోతుంది, దానికి పిసికారి కొట్టాలి. పిసికారి కొట్టడమే కాదండి, అదే సమయంలో దానికి ఏమేం చేయాలి? కంపోస్ట్ ఎరువు వేయాలి. ఇది నేర్పరతో కూడినటువంటి పని అండి. తర్వాత మక్కంత ఎండుతుందండి. ఒక మాట చెప్పి ముగిస్తాం. మక్కంత ఎండుతుంది. మక్కంతా మంచి ఇంతెత్తు కంకి పెట్టింది, కానీ ఈ కోద్దామంటే ఎండుతలేదు. రైతు ఏం చేస్తాడు తెస్తాడు? ఇదివరకు దాకా మంచిగా పెంచినటువంటి చెట్టుని ఆ కంకి దాకా ఉంచి మీదేం చేస్తాడు చెప్పండి? మీదేం చేస్తాడు? కోసేస్తాడు. 4 రోజులలో ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత ఇదివరకు దాకా మెచ్చుకున్న చెట్టును దాన్ని కంకిరిసిండా? మెచ్చుకున్న చెట్టును ఏం చేస్తాడంటే ఇక నువ్వు అవసరం లేదని దాన్ని కింద దాకా ఏం చేస్తాడు చెప్పండి? కోసేస్తాడు. ఇది నేర్పరతో కూడినటువంటి పని, ఓపికతో కూడినటువంటి పని, ఓర్పుతో కూడినటువంటి పని, సహనంతో కూడినటువంటి పని, ప్రేమతో కూడినటువంటి పని, భారంతో కూడినటువంటి పని, బాధ్యతతో కూడిన పని అండి.
అందుగురించి అది బయటకు వెళ్ళి చేసే పని వ్యవసాయం అన్నాడు. లోపటి వారిని కట్టేది ఏమన్నాడండి? మేస్త్రి పని, గృహపు పని. ఈ రెండు రకాల పనులు చేద్దాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును కాక. ఆమేన్. దయచేసి అందరూ మోకరించండి. ప్రభునందు ప్రియులారా, మనం అమూల్యమైనటువంటి వాక్య వర్తమానాన్ని విన్నాం. ఆత్మ సంబంధమైన మనుషులు, క్రీస్తునందు పసిపిల్లలు, శరీర సంబంధమైన మనుషులు, ప్రకృతి సంబంధులు. ఆత్మ సంబంధమైన మనుషులకు విరోధమైనటువంటి వారు క్రీస్తునందు పసిపిల్లలు, అదే సమయంలో శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు. ఇది కలుపు మొక్కల్లాగా ఉన్నటువంటి వారు. ఎప్పటికైనా అవి తీసివేస్తేనే ఉన్న మొక్క ఎదుగుతుంది. ప్రభునందు ప్రియులారా, మనం మన జీవితంలో, మన హృదయంలో ఉన్నటువంటి వాటిని, కలుపు మొక్కల్లాగా ఉన్నటువంటి వాటిని తీసివేద్దాం. అప్పుడే ఆత్మీయమైనటువంటి విషయాలు, అనుభవంతో కూడిన విషయాలు మనకు అర్థమవుతాయి. మనమే దేవుని వ్యవసాయం అన్నాడు, మనమే దేవుని గృహం అన్నాడు. బయటకు వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటించి లోపలికి తీసుకొని వచ్చేది మరి వ్యవసాయం అయితే, సంఘములో వారిని స్థిరపరిచి నడిపించేది గృహం లాంటిది. గృహం అనేక సంవత్సరాలు ఉంటుంది, వ్యవసాయం సారి మార్చబడుతుంది. అలాగూ చేయడానికి మనం ఇష్టపడదాం. మనలో ఏదైనా కలుపు మొక్కలు ఉంటే, హృదయపూర్వక దుష్టత్వం, దుర్మార్గత, భ్రష్టత్వం, నీచత్వం, అవిధేయత, అక్రమం, అన్యాయం, పగ, ద్వేషం, కపటం ఏదున్నా మనందరం తీసివేసుకోవడానికి ఒప్పుకొని ప్రభాత్మ చేత నింపబడదాం. సర్వాధికారి, జీవముగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వాక్య భాగాన్ని మీరు ఆశీర్వదించండి. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో ఫలించడానికి కృప చూపండి. అయా సమయ భావాన్ని బట్టి కొన్ని విషయాలు లోతుగా ఆలోచన చేయకపోయినా, పై విషయాలైనా మరి కొన్ని విషయాలు ఆత్మ సంబంధంగా ఆలోచన చేసి వాక్యములో నుండి, వాక్య వెలుగులో మా బ్రతుకుని దిద్దుకోవడానికి మీరు ఇచ్చినటువంటి మంచి వాక్య క్రమమును బట్టి స్తోత్రాలు. అయా శరీర సంబంధమైన మనసు తీసేసుకొని, పసిపిల్లల మనసత్వం తీసేసుకొని, ప్రకృతి సంబంధమైనటువంటి మనసు తీసేసుకొని, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులతో సరితూచుకొని మా ఆత్మీయ జీవితాన్ని వర్ధిల్ల చేసుకోవడానికి, క్రీస్తు పనిలో జత పనివారంగా పనిచేయడానికి మీరు మాకు సమయం, అవకాశం, అలాగే గ్రహింపు, దిద్దుబాటు మాకు అనుగ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమతో వందనాలండి.